అందరికీ నమస్కారం అండి. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. గుంటూరు పశ్చిమ ఆఫీస్లో దాదాపుగా 40 మంది బెనిఫిషరీస్కి ఈరోజు ఈ చెక్కుల్ని పంపిణీ చేసుకున్నాము. దాదాపుగా 91 లక్షల రూపాయల నగదు నిమిత్తం ఈరోజు ఈ చెక్కుల పంపిణీ జరిగింది. సీఎం సహాయ నిధి ఎంతోమంది పేదలకి ఆపన్నహస్తంగా నిలుస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. మరి ఇక్కడ అవసరము అన్ని మేమందరం స్క్రూటినీ చేసి పంపించిన తర్వాత దాదాపుగా మ్యాక్సిమం వాళ్ళు ఖర్చు పెట్టిన అమౌంట్లో వాళ్ళకి ఊరటనిచ్చే ఒక మంచి అమౌంట్ని మనకి సీఎం గారి తరపు నుంచి రావడం అనేది చాలా శుభ పరిణామం. ఇప్పటికీ పశ్చిమ నియోజకవర్గం నుంచి దాదాపుగా 462 చెక్కుల్ని పంపిణీ చేయగా అందులో దాదాపుగా 6 కోట్ల రూపాయల వరకు నగదు నిమిత్తం ఈరోజు చెక్కుల్ని ఇవ్వడం జరిగింది. చాలా చాలా సంతోషకరం. సీఎం రిలీఫ్ ఫండ్ అనేది నిజంగా అభాగ్యులకి ఆపన్నహస్తంగా నిలుస్తున్నందుకు ఈ సందర్భంగా వారందరి తరపున కూడా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్తూ, అదేవిధంగా ఈరోజు నారా లోకేష్ గారు మనకి యువగళం పాదయాత్ర మొదలుపెట్టి 3 సంవత్సరాలని పురస్కరించుకొని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నాయకులతో, కార్యకర్తలతో, అభిమానులతో ఈరోజు ఒక కేక్ కటింగ్ని మేము చేసుకోవడం జరిగింది. మరి యువగళం పాదయాత్ర అనంటే ఏదో పొలిటికల్ స్టంట్ లాగా కాకుండా, ఏదో ఓట్ల కోసం కాకుండా ఈరోజు ప్రజల్లో ఒక భరోసాని నింపే ఒక యాత్రగా, అదేవిధంగా ఆనాడు క్యాడర్ మొత్తం కూడా, కార్యకర్తలు మొత్తం కూడా నిరుత్సాహంలో ఉన్న పరిస్థితుల్లో వాళ్ళందరికీ ఒక ఉత్తేజాన్ని ఇచ్చే ఒక కార్యక్రమంగా చేపట్టి దాదాపుగా 3500 కిలోమీటర్లు పైన ఆయన యువగల పాదయాత్ర చేయడము, ఎందరో గుండెల్లో ఆయన ఇప్పటికీ కూడా చిరస్మరణీయంగా ఎంతో ఉత్తేజాన్ని కార్యకర్తల్లో నింపడమే కాకుండా కొన్ని ప్రాంతాల్లో అయితే మహిళలు ఎదుర్కొంటున్న అప్పటి పాలకుల యొక్క దాష్టికాన్ని స్వయంగా తెలుసుకొని వాళ్ళకి నేను ఉన్నాను అని చెప్పి భరోసానిచ్చిన ఒక అద్భుతమైన యాత్రగా మనందరం చెప్పుకోవచ్చు. అయితే ఆనాటి ఆయన స్ఫూర్తి కావచ్చు, ఆయన హామీలు కావచ్చు, నేను మీకోసం ఉన్నాను అన్న ఒక నేపథ్యం కావచ్చు, ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడడంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. అయితే ఇలా 3 సంవత్సరాలు గడిచిన శుభ సందర్భాన ఈ యొక్క కార్యక్రమాన్ని మేమందరం కలిసికట్టుగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది.